ఆ స్టార్ హీరోతో హిట్ సీక్వెల్ చేయించాలని ఆ రైటర్ ప్లాన్. కథను కూడా రెడీ చేశాడు. అవ్వదని తెలిసినా కూడా పాన్ ఇండియా హీరోకి స్టోరీని వినిపించాలని చూశాడు. చివరకు డైరెక్టరే ఆ హిట్టు బొమ్మకు పార్ట్ 2 తీయడం అనవసరం అంటూ తేల్చేశాడు. ఇంతకీ ఏంటా సినిమా, ఏంటా స్టోరీ చూద్దాం. ఆది తరువాత వివి వినాయక్ అండ్ తారక్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అదోస్. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్. బ్రహ్మానందం తారక్ కాంబోలో వచ్చిన కామెడీ సీన్స్ నిజంగానే అదోస్. ఇక ఈ సినిమా తరువాత తారక్ వివి వినాయక్ కాంబో సెట్ కాలేదు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగితే వివి వినాయక్ వరుస ఫ్లాపులతో ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్ లో వివి వినాయక్ ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. అదుర్స్ కు కథ అందించిన కోన వెంకట్ అదుర్స్ 2 కథను కూడా సిద్ధం చేశాడు. హాఫ్ అన్ అవర్ స్టోరీ రెడీ చేశానని, జూనియర్ ఎన్టీఆర్ కు 2 కమిట్మెంట్స్ ఉన్నాయని, అవి కంప్లీట్ అయ్యాక స్టోరీ నెరేట్ చేద్దామని వివి వినాయక్ తనతో అన్నట్లు కోన వెంకట్ ఈ మధ్య కాలంలో ఓ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. అలాగే అదోస్ 2 చేస్తామని, అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే మూవీ చేస్తానంటూ కమెంట్స్ చేశారు. వర్కౌట్ అవ్వదని తెలిసినా కూడా తారక్ కు కథ వినిపించాలని కోన వెంకట్ అనుకున్నాడు. కట్ చేస్తే వివి వినాయక్ అదుర్స్ 2 ఉండదని తేల్చేశాడట. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితో అయిపోయింది. దానిలో ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగల్లేదు. బలవంతంగా తీసినా మళ్ళీ అంత గొప్పగా తీయగలమనే నమ్మకం నాకు లేదు. అలానే వదిలేయడం బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు టీ టౌన్ వర్గాల్లో డిస్కషన్ షురూ అయింది. ఈ లెక్కన అదుర్స్ 2 లేనట్లేనా? చివరకు సాగి ఎండ్ కార్డ్ పడినట్లేనా? కోన వెంకట్ తన ప్రయత్నాలు ఆపేస్తారా? ఇక దేవర 2 పట్టాలెక్కేది ఎప్పుడో. బాలీవుడ్ బాక్సాఫీస్ పై డామినేషన్ అంటే 3 ఖాన్స్దే. అది వన్స్ అపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ త్రయానికి చెక్ పెట్టే హీరోల ఎరా స్టార్ట్ అయింది. వీరి నెక్స్ట్ జనరేషన్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో నార్త్ బెల్ట్ ని రూల్ చేస్తున్నారు. కంటెంట్ తో కాసులను కొల్లగొడుతున్న కటౌట్స్ ఎవరో చూద్దామా. బాలీవుడ్ లో భారీగా టికెట్లు తెగాలన్నా, కలెక్షన్స్ మోత మోగాలన్నా, బాక్సాఫీస్ ను రఫ్ఫాడించాలన్నా ఖాన్స్ త్రయం వల్లే సాధ్యం. కానీ ఇప్పుడు టైం మారింది. సల్మాన్, అమీర్ బోర్ కొట్టించే సినిమాలతో తమ ఇమేజ్ వాళ్లే డ్యామేజ్ చేసుకుంటే, భారీ హిట్స్ ఉన్న కింగ్ ఖాన్, షారుఖ్ అభిమానులకు గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. డంకియా అనుకున్నంత సౌండ్ చేయకపోవడంతో బాద్షా కింగ్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. కానీ ఈ త్రయానికి చెక్ పెట్టేందుకు నెక్స్ట్ జనరేషన్ హీరోలు సిద్ధమవుతున్నారు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్, యాక్షన్ ఎలివేషన్స్ తో కొనసాగుతున్న బాలీవుడ్ లో ట్రెండ్ బెండ్ తీసిన హీరో రణబీర్ కపూర్. నాన్నను అమితంగా ప్రేమించే ఓ కొడుకు. అతడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడని చూపించిన యానిమల్లో రణబీర్ ఆల్ఫా మేల్ యాక్టింగ్ కు ఫిదా అయిన నార్త్ బెల్ట్ కాసుల సునామీ సృష్టించింది. ఖాన్స్ కు మాత్రమే సాధ్యం కాగలదు అనే 500 నుండి 800 క్రోర్ మార్క్ బీట్ చేసి చూపించాడు హీరో. ఈ దెబ్బకు అతడి రేంజ్ పీక్స్ కి చేరింది. ఎంతలా అంటే అతడిపై ఊహించనంత బడ్జెట్ పెట్టేంతలా. ఇండియా సినీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో 4000 కోట్ల బడ్జెట్ మూవీ రామాయణలో రాముడిగా నటిస్తున్నాడు రణబీర్. బాలీవుడ్ లో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ సైలెంట్ గా స్టార్ హీరోగా ఎదుగుతున్న యాక్టర్ విక్కీ కౌశల్. రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణం పోస్తూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడు. యూరీ నుండి అతడి క్రేజ్ పెరగ్గా చావాతో డబులైంది. నెక్స్ట్ బీటౌన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ లో రణబీర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. సిల్లీ బాయ్ క్యారెక్టర్స్ నుండి సీరియస్ క్యారెక్టర్స్ వైపుగా యూటర్న్ తీసుకున్న హీరో రణవీర్ సింగ్. ధురంధర్ వరకు ఎక్కువగా లవర్ బాయ్ పాత్రల్లో మెరిసిన హీరోకు స్పై థ్రిల్లర్ అతడి కెరీర్నే కాదు బాలీవుడ్ దశను మార్చేసిన మూవీగా మారింది. ఇక తాజాగా వచ్చిన ధురంధర్ 2 నార్త్ బెల్ట్ లో రికార్డ్స్ తిరగరాస్తోంది. ఇలా ముగ్గురు హీరోలు 3 ఖాన్స్ కే సొంతం అనుకునే బాక్సాఫీస్ రికార్డ్స్ చెరిపేసి బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. మమితా బైజు ప్రేమలతో మాలీవుడ్ లో హిట్ కొడితే దాని ఇంపాక్ట్ తమిళ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించి గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టింది ఈ కేరళ కుట్టి. ఇప్పటి వరకు సరైన ఐడెంటిటీ లేని మమితాకు తన టాలెంట్ చూపే రైట్ టైం ఇదేనా? అప్కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తూ ఏ పాత్రకైనా సెట్ కాగలనని ప్రూవ్ చేయనుందా? ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి మమితా బైజు. మాలీవుడ్ లో 15 సినిమాలు చేసిన రాణి లక్ ప్రేమలతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయింది.
తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో పొరుగున ఉన్న కాలీవుడ్ పై మేడం ఫోకస్ పెంచింది. రెబల్ దెబ్బేసిన డ్యూడ్ హిట్ తో ఆమె పాపులారిటీ స్కైని తాకింది. యూత్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ కావడంతో తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్స్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమితా బైజు. విజయ్ జననాయకంతో పాటు సూర్య విశ్వనాథన్ సన్స్ కరాలో నటిస్తోంది మల్లు బ్యూటీ. అదే టైంలో సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ మూవీకి వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తోంది మమిత. జననాయకంలో విజయ్ దళపతి కూతురిగా స్ట్రాంగ్ గర్ల్ రోల్ చేస్తున్న మమితా బైజు సూర్య విశ్వనాథన్ సన్స్ లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తోంది. తనకన్నా 20 ఏళ్ల పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడి అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటీ గర్ల్ రోల్లో కనిపించబోతోంది. ఇక ధనుష్ కరాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫక్తు డీ గ్లామర్ రోల్ చేయబోతోంది. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఇలా డిఫరెంట్ షేడ్ ను చూపిస్తూ ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని ప్రూవ్ చేయబోతోంది మమిత. శర్వానంద్కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. పొంగల్కి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ పండుగ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బైకర్ పండుగకు రాకపోయినా బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు శర్వా. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ టేస్ట్ చూస్తున్నాడు శర్వానంద్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్టుగా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. తాజాగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి కూడా డీసెంట్ హిట్. సో చార్మింగ్ స్టార్ కు పండుగ ఓ సెంటిమెంట్ గా మారింది. నెక్స్ట్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వా. సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ బైకర్ తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు చార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీసాము అన్న శర్వా నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా. ఇప్పుడు ఈ సినిమాతో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని చెప్తున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా కంటెంట్ పై నమ్మకంతో కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ పాస్ చేశాడు హీరో. శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్ అయిన యువి ప్రొడక్షన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడ్ అయింది. యువి నిర్మాణ సంస్థలో శర్వా 3 ఫిల్మ్స్ చేశాడు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా 3 మంచి హిట్స్ నమోదు చేశాయి. బైకర్ యువితో 4th వెంచర్. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే మరో బ్లాక్ బస్టర్ చార్మింగ్ స్టార్ ఖాతాలో పడినట్లే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ వరుసగా ఫినాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. తన డైరెక్టోరియల్ ఫిల్మ్ ధ్రువ నక్షత్రం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో యాక్టింగ్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ఏడాది ఎలాగైనా మూవీని రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్న టైంలో మరొక షాక్ తగిలింది. మణిరత్నం తర్వాత క్లాసికల్ అండ్ లవ్ స్టోరీలతో పాపులర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ లైఫ్ లో బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. చియాన్ విక్రమ్ తో తీసిన సినిమా ధ్రువ నక్షత్రం రిలీజ్ పెండింగ్ లో ఉండగా తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి యాక్టింగ్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ఆయన కీ రోల్ చేసిన కార్మిని సెల్వం రిలీజ్ అవుతున్న టైంలో దర్శకుడికి బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. 2008 నాటి కేసు తాజాగా గౌతమ్ మెడకు చుట్టుకుంది. తన నిర్మాణ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ తో కలిసి గతంలో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ సంస్థ నుండి 4.25 కోట్ల రూపాయలు విడతల వారీగా తీసుకున్నారు. 2009లో మూవీ కంప్లీట్ చేయాల్సి ఉండగా స్టార్ట్ కాలేదు. దీంతో ఆర్ఎస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఈ సంస్థకు అనుకూలంగా తీర్పిస్తే సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు డైరెక్టర్. అలాగే డబ్బులు ఎగ్గొట్టేందుకు కోర్టుకు స్టోరీలు చెప్పాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఆర్ఎస్ సంస్థ కేటాయించకపోయినా తాము నీతానే ఎన్పొన్ వసంతం ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని రూపొందించామని గౌతమ్ కోర్టుకు విన్నవించాడు. అయితే ఈ బొమ్మ వేరే ఒప్పందం కింద నిర్మించారని గ్రహించిన కోర్టు చీవాట్లు పెడుతూ ఆర్ఎస్ సంస్థ చెల్లించిన డబ్బుతో పాటు సంవత్సరానికి 12% వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ 15 ఏళ్ల తర్వాత కొలాబరేట్ అవుతోన్న ఫిల్మ్ భూత్ బంగ్లా
వామికా గబ్బి, టబ్బు హీరోయిన్స్. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది. తాజాగా మరో సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్ సింగ్, నిఖితా గాంధీ ఈ పాటను ఆలపించారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ హిట్ అందుకుంటోంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటి వరకు కాలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ చిత్రాలతో హిట్ అందుకున్న మైత్రి థర్డ్ ఫిల్మ్ లోడింగ్ చేస్తోంది. సూరి హీరోగా ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఐలాన్ ఫేమ్ రవికుమార్ దర్శకుడు. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటించిన బాలీవుడ్ లవ్ స్టోరీ ఏక్ దిన్. ఈ సినిమాను సౌత్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఒక రోజుగా తీసుకువస్తున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.